శూర్పకర్ణ, విఘ్న, హేరంబ. హేరంబ అంటే ఈ నామం చాలా చిత్రమైన నామం. దీని అర్థం ఏమి నువ్వు తెలుసుకోక్కర్లేదు, ఆ నామం తెలుసుకో చాలన్నారు. ఎందుకో తెలుసా అండి? హేరంబ అంటే అదేదో చాలా గొప్పగా లేదు, సంతోషంగా లేదు అసలు ఆ పేరు. హేరంబ అంటేను అసలు ఆ పిలిపే అందం ఇస్తుంది కాబట్టి వినాయకుడి యొక్క రూపమే అందంగా ఉంటుందని చెప్పి పిలిపది అన్నారు. కాదు, చిత్ర విచిత్రమైన విరుద్ధమైన పని చేయించేవాడికి హేరంబుడిని పేరు. ఎందుకో తెలుసా అండి? 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహం మీద కూర్చునేవాడికి హేరంబుడిని పేరు. సింహంతో పూజ అందుకున్న ఏనుగు వినాయకుడు ఒక్కడే. ఏనుగు సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుంది. సింహంతో పూజ చేయించుకున్న ఏనుగు వినాయకుడు ఒక్కడే. అలా ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. వినాయక తత్వం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందండి. పరమశివుడికి పంచాస్యుడు అని పేరు, 5 ముఖాలు ఉన్నవాడు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలు ఉంటాయి. పంచాస్యము అని సింహానికి పేరు. అందుకే పరమశివుడికి సింహానికి ఒకటే పేరు, పంచాస్యము అని. పంచముఖుడు, పంచాస్యుడు, పంచాస్యము. సింహము శివుడు ఒకటే. అటువంటి పరమశివుడు త్రిపురాసుర సంహారానికి ఎడుతూ వినాయక పూజ మర్చిపోయాడు. ఎంత కొడుకు అయితే మాత్రం ప్రోటోకాల్ కదండి. రథచక్రం విరిగిపోయి కింద కుంగింది. శివుడు కిందకి దిగాడు. మా అబ్బాయికి ఓ పువ్వు వేయడం మర్చిపోయాను రా అన్నాడు. ఓ తామలపాకు పసుపు అక్కడ పెట్టండి అని, నాన్న అనుగ్రహించు అన్నాడు. నాన్నగారు ఏమనుకోకండి, నా డ్యూటీ నాది కదా అన్నాడు. అందుకని ఇప్పుడు పంచాస్యము అంటే సింహం, 5 ముఖాలు ఉన్న పరమశివుడు పంచాస్యము ఒకటే. ఆ సింహం ఈ ఏనుగుకి పూజ చేసింది. సింహము చేత పూజింపబడిన రూపమున్న ఏనుగు. అన్ని ఏనుగులు సింహం చేతిలో చచ్చిపోతే సింహం చేత పూజింపబడిన ఏనుగు ఇదొక్కటే.